హాయ్ హలో నమస్తే, నేను దీప్తి. వెల్కమ్ టు దియా టిప్స్ కార్నర్. ఈరోజు మన టిప్స్ కార్నర్లో 10 నిమిషాల్లో ఈజీగా పండిపోయేటటువంటి గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఈరోజు నేను మీకు ఒక వీడియో చేసి చూపించానండి. ఈ సంక్రాంతికి అయితే అందరికీ చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి చేతులు అందంగా ఉంటే చాలా బాగుంటుంది కదా, కానీ వాళ్ళు గోరింటాకు పెట్టుకోవడానికి అయితే ఇష్టపడరు. ఒకవేళ పెట్టుకున్నా కూడా వెంటనే తీసేమని మారం చేస్తూ ఉంటారు. కానీ ఇదైతే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. మా పాప అయితే చాలా ఇష్టంగా పెట్టుకుంది. అలాగే గోరింటాకు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎర్రగా పండదనమాట. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీనికి గల ప్రాసెస్ ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అలా చూడడం వల్ల మీకు యూజ్ ఏంటి అంటే ప్రతి ఒక్కదానికి కూడా టిప్స్ నేను యూజ్ చేస్తూ చెప్పాను, ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది. సో దానికి ప్రాసెస్ ఏంటి అంటే, ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో 3 స్పూన్స్ వరకు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ 3 స్పూన్స్కి 3 స్పూన్స్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అది చాయిస్, మీ ఇష్టం. కాఫీ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి కానివ్వండి, మైదా పిండి కానివ్వండి, లేదు అంటే బొంబాయి రవ్వ కానివ్వండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ షుగర్ని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలి. అలా కలిపిన తర్వాత మనం యూజ్ చేయనటువంటి బౌల్ ఏదైనా ఉంటే ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో సపోర్ట్కి, అంటే మనం ఒక గిన్నెని పెట్టడానికి ఒక సపోర్ట్గా ఏదైనా పర్వాలేదు, ఒక మూత కానివ్వండి, ఏదైనా చిన్న స్టాండ్ లాంటిది కానివ్వండి, ఇలా సపోర్ట్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇంట్లో యూజ్ చేయనటువంటి బౌల్స్ ఏమైనా ఉంటాయి కదండి, దాన్ని మాత్రమే తీసుకోండి, ఎందుకంటే అది మనకి గిన్నె మాడిపోతుంది. సో మనం కింద సపోర్ట్ తీసుకున్న దాని మీద ఒక చిన్న గిన్నెని ఏదైనా తీసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్యలోకి మనం కరెక్ట్గా అటు ఇటు పడిపోకుండా కరెక్ట్గా స్టాండ్ అయ్యేలా పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ టిప్ ఏంటి అంటే, దాని మీద మనం ఒక మూత లాంటిది బోర్లిస్తామన్నమాట. అలా బోర్లించేదాన్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ షేప్లో ఉన్నది మాత్రమే తీసుకోండి. ఫ్లాట్గా ఉన్నది తీసుకుంటే ఏంటి అంటే మీకు దాంట్లో నుంచి వచ్చే ఆవిరి మనకి గిన్నెలో పర్ఫెక్ట్గా పడాలన్నమాట. అలా ఫ్లాట్గా ఉండేవి తీసుకుంటే మనకి ఆవిరి అన్నది అందులో పడదు. ఇలా రౌండ్ షేప్లో ఉన్నది అయితే పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా మిడిల్లోకి వచ్చి మనకి ఆవిరి అన్నది ఆ గిన్నెలో కరెక్ట్గా పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పైన పెట్టే బౌల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పర్ఫెక్ట్గా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అవుతున్నప్పుడు మనకి ఇలా పక్క నుంచి ఆవిరి రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి. మనకి పైన బౌల్ లైట్గా వేడవుతుంది, చూసారు కదా. ఇలా 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తే దీంట్లో మీకు ఆవిరి అయితే వచ్చేసింది కదా, ఇలా మనకి కావాల్సింది వచ్చేసింది. నాకైతే ఇది సరిపోతుంది. లేదు మీకు ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే కంప్లీట్గా కట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇక్కడ లోపల బౌల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఒక క్లాత్ని సపోర్ట్ తీసుకొని మనం బయట తీసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనం మెయిన్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో నాకు సరిపడా ఇప్పుడు నేను ఎంత కావాలి అన్నది అంత జ్యూస్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. కొద్దిగా అయితే సరిపోతుందండి. ఇంకా మిగిలిన దాన్ని నేను స్టోరేజ్కి పెట్టుకుంటున్నాను. ఇది నాకు దగ్గరగా మనం బయట వదిలేయచ్చు, లోపల ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అన్నది ఏమీ లేదు. ఒక 1 మంత్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టుకొని ఇక్కడ మనం దీంట్లో సింధూరం యాడ్ చేస్తాం కదా, ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి సింధూరాన్ని, ఈ కలర్ సింధూరం మాత్రం యూజ్ చేయకూడదండి, మనకి చేయి పండదు. ఇప్పుడు స్పూన్లో నేను రోజ్ కలర్లో, మనకి లైట్ రోజ్లో ఉంటుంది, చాలా మంచి కలర్ అనమాట ఇది. ఈ కలర్ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకి చేయి అనేది మంచి ఎరుపు రంగులో పండుతూ ఉంటుంది. సింధూరం అనగానే మెరూన్ కలర్ ఇస్తూ ఉంటారు, మెరూన్ కలర్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఈ లిక్విడ్కి సరిపడా
సింధూరం తీసుకోండి. ఇక్కడ నేను గోపురం సింధూరంని యూజ్ చేశాను. ఇది మనకి ఎంత ఉండదండి, 10 రూపీస్ ఉంటుంది కాస్ట్. మనకి ఎంత కావాలో అంత లిక్విడ్ని, ఈ లిక్విడ్లోకి మనం పౌడర్ని యాడ్ చేసుకుని మరీ మనం చేతికి పెట్టుకోవడానికి వీలుగా, అంటే మరీ ముద్దలా కాకుండా అలానే మరీ జ్యూసీగా కాకుండా మీడియంగా మనం ఈ జ్యూస్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చక్కగా మనం ఒక బడ్స్ ఉంటాయి కదా, మనం బడ్స్ అవనివ్వండి, లేదు అంటే ఏదైనా టూత్ పిక్ అవనివ్వండి, మీకు నచ్చింది ఏదైనా కూడా ఈ లిక్విడ్లో మనం మీకు కావాల్సినట్టుగా డిజైన్స్ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టుకుంటారు. వీళ్ళకి గోరింటాకు పెడితే అంతసేపు ఉంచుకోరు, కానీ ఇది మాత్రం మా పాపకి చాలా ఇష్టం అనమాట. ప్రిపేర్ చేస్తున్నప్పుడు నాకు పెట్టు అని చెప్పి చాలా ఇష్టంగా వచ్చింది. అలాగే 10 నిమిషాల్లో పండుతుందండి ఇది. మనం పెట్టినంత టైం కూడా ఉండదు. గోరింటాకు పెట్టి కంప్లీట్ అవ్వడంతో పాటే మనం కంప్లీట్గా కడిగేసుకోవచ్చు. ఇంకొక టిప్ ఏంటి అంటే, ఇది నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ యూజ్ చేయడం, సోప్స్ యూజ్ చేయడం లాంటివి చేస్తే మాత్రం కలర్ అయితే వెంటనే షేడ్ అయిపోతూ ఉంటుంది. సో నార్మల్ వాటర్తో కడుక్కున్నంత మాత్రాన ఈ కలర్ అయితే పోదు, మనకి మంచి కలర్ అయితే కనిపిస్తూ ఉంటుంది హ్యాండ్స్. మీకు అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఇది సింధూరం కాబట్టి చేతికి కానీ డ్రెస్సులకు కానీ ఇలా అంటుకుంటుందేమో కలర్ అని చెప్పి. అలాంటిది ఏమి ఉండదండి, మంచి కలర్ వస్తుంది. అలాగే అంటుకోవడం లాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు నేను కలిపినటువంటి లిక్విడ్ పేస్ట్ అంతా కూడా దగ్గరగా 3కి సరిపోతుందండి. 2 చేతులకి 2 కాళ్ళకి అలా 3 మెంబర్స్కి సరిపోతుంది. ఇది ఇన్స్టెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి, లుకింగ్ కూడా. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్ యూజ్ చేస్తూ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఈ పండగకి మీ చేతులు చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.